న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి కారణం ఇది కాదా? మీరు అధికారంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే మరొకటి। అందుకే ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన। పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే క్రమశిక్షణకు లేకపోతే భక్తిభావానికి ఒక దిక్సూచి లాంటిది। అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను భద్రతను కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం మీద మాత్రం ఉంటుంది। మరి ఇటువంటి సందర్భంలో మీరు బాధ్యత వహించి రాజీనామాలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇదే సందర్భంగా భక్తులకు మనవి చేస్తూ ఉన్నాం, కొంతమంది చెప్పేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేసేటటువంటి వాళ్ళకి వారి మాటలను పట్టించుకోకుండా మనం కూడా తగు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడేటటువంటి విషయంలో మనవంతుగా మనం కూడా పాలు పంచుకుందాం। అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానంలో। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు 10 రోజులు వైకుంఠ ఏకాదశికి సందర్భంగా 10 రోజులు కేటాయించడమా దర్శనానికి అనేసి। మరి అది తప్పు అని మీకు తెలిసినప్పుడు, అదే నిజంగా తప్పు అయితే మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ రోజుకి 7 నెలలు అవుతా ఉంది, మీరు ఎందుకు మార్చలేకపోయినారు ఆ విధానాన్ని? అంటే మంచి జరిగితేనేమో మీకు మాత్రమే ఆపాదించుకుంటారు, చెడు జరిగితే మాత్రం ప్రతిపక్ష నాయకుడికి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి ఆపాదిస్తారు। ఏది జరిగినా ఈ రాష్ట్రంలో చెడు జరిగితే మాత్రం మా పార్టీకి ఆపాదిస్తారు, మీ ప్రమేయం లేకుండా మంచి జరిగినా మాత్రం అది మీకు మాత్రం ఆపాదించుకుంటారు। ఇటువంటి పరిస్థితులు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం। అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది। జరిగినటువంటి ఘటనకి అదేవిధంగా మా నాయకుడిని అడ్డుకునేటటువంటి ఘటన కూడా మీరే బాధ్యత వహించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికీ గతంలో ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవస్థానాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది। అదేవిధంగా పూజారులకు సంబంధితంగా నెలవారీ ఖర్చులకు సంబంధించినటువంటి విధానాన్ని ప్రకటించి భక్తిభావాన్ని పెంపొందించి ఎండోమెంట్ శాఖను ప్రతిష్టాత్మకంగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఏదైనా ఒక కార్యక్రమం ఉంది అంటే దానికి పదే సమీక్ష సమావేశాలు నిర్వర్తించి అధికారులని ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది। మరి ఇప్పటికైనా అదంతా తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం।